మొన్న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 9వ అంతస్తు నుండి దూకేసినటువంటి ముగ్గురు అమ్మాయిల యొక్క మరణం ఏదైతే ఉందో, ఆ మరణం యొక్క మిస్టరీ అయితే పోలీసులు ఛేదించారు. ఎందుకంటే సీరియస్‌గా తీసుకున్నారు. ఇది కేవలం ఒక గేమ్ ఆడే చనిపోయారా? లేకపోతే దీని వెనక ఇంకేమైనా కారణాలున్నాయా? ఇవన్నీ కూడా ఛేదించితే అసలైనటువంటి కారణం గేమే అయినా సరే, ఇందులో అనేక తప్పిదాలు, అనేక లోపాలున్నాయి. వీళ్ళ నాన్నగారి పేరు చేతన్ కుమార్. ఈ చేతన్ కుమార్ అనే ఆయనకి 2 పెళ్ళిళ్ళు అయ్యాయంట. మొత్తం ఈయనకి 4 కుమార్తెలు, 1 కొడుకు. ఒక కూతురు, కొడుకు, రెండో భార్య, ఇక ఒక భార్యకి ఏమొచ్చేసి 3 కుమార్తెలు పుట్టారు. ఈ 3 కుమార్తెలతో పాటు వాళ్ళ అక్క చెల్లెళ్ళు కూడా, అంటే ఆయన యొక్క అక్క చెల్లి 3 పాపలకి ఏమొచ్చేసి అత్తలు అవుతారు. వాళ్ళు కూడా ఘజియాబాద్లోనే ఉంటున్నారు. అంటే ఈయన ఒక వ్యాపారం చేసి నష్టపోయాడంట. 2 కోట్ల వరకు అప్పుల పాలైపోయాడు. చివరికి పిల్లల చదువులు మానిపించేశాడు. కరోనా తర్వాత నుంచి ఈ 3 అమ్మాయిలు కూడా ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. అడిక్ట్ అయిపోయి ఒక కొరియన్ గేమ్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకున్నారు. అది కొరియన్ లవ్ గేమ్ అంట. ఆ గేమ్కి అడిక్ట్ అయిపోయారు. ఎంతగా అంటే ఆ పేర్లు కూడా వాళ్ళు అవే పెట్టుకున్నారు, కొరియన్ పేర్లే పెట్టుకున్నారు. ఈ నాన్నగారు ఏమొచ్చేసి సరదాగా అనుకున్నారు మొదట్లో. తర్వాత ఏమొచ్చేసి వాళ్ళ నాన్నగారు కూడా బయట తిరగడమే మొదలు పెట్టాడు. అంటే ఆయన కుటుంబ బాధలు, ఆ అప్పులు తీర్చడానికి అవి ఇవి ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషించడానికి బయటే తిరగడం, తల్లి కూడా బయటే ఉండడం. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు ఇదే పని మీద ఉన్నారన్న విషయం కూడా పెద్దగా పట్టించుకోలేదు. పైగా డబ్బులు లేక చదువులు కూడా ఆపేశాడు. చదువులు ఆపేయడం వల్ల కూడా సరేలే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు అనుకున్నారు. ఎక్కడికి బయటకు వెళ్ళలేదు కాబట్టి సేఫ్గానే ఉంటారు అనుకున్నారు. కానీ ఈ ఫోన్కి అడిక్ట్ అయిపోవడం, ఒక గేమ్కి అడిక్ట్ అయిపోయారు. అది కూడా ఒక లవ్ గేమ్ అన్న విషయం ఆయన గుర్తించలేదు. చివరికి ఏమైందంటే ఒకరోజు ఈ ఫోన్ బాగా చూసి చూడడం వల్ల వాళ్ళ నాన్నగారు కోపం వచ్చి ఆ ఫోన్ తీసుకొని ఎక్కడో దాచేసాడంట. ఆ దాచేయడమే కాకుండా మీకు పెళ్ళిళ్ళు చేస్తానని చెప్పాడు. సరే పెళ్ళిళ్ళు చేస్తే మాత్రం మాకు కొరియన్ అబ్బాయిలతోనే చేయాలి, భారతీయులు మేము చేసుకోమని చెప్పారు. భారతీయులు మేము చేసుకోము, కొరియన్ అబ్బాయిలు ఏంటనేసరికి వాళ్ళు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంటే ఏంటిదని ఆశ్చర్యపోయాడంట వాళ్ళ నాన్న. చివరికి ఆ ఫోన్ ఆడకపోయేసరికి వాళ్ళు మానసికంగా కృంగిపోయారు. దాన్ని అడిక్ట్ అయిపోయి చేతులు వణికిపోవడం, ఏదేదో చేశారంట. చివరికి మమ్మల్ని క్షమించినన్న, మమ్మల్ని ఇంకా క్షమించు, మేము చాలా తప్పు చేస్తే చేయొచ్చేమో కానీ మాకు మరొక మార్గం లేదు కాబట్టి చనిపోతున్నామంటూ ఆ సూసైడ్ నోట్ అయితే దొరికింది వాళ్ళకి. ఆ విధంగా సూసైడ్ నోట్ రాసి వాళ్ళు 3 ఒకరి చేయి ఒకరు పట్టుకొని 9వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకి దూకేశారు. ఇక్కడ మొత్తం తప్పు అమ్మాయిలది, వ్యవస్థది, తల్లిదండ్రులది, కుటుంబ సభ్యులది ఖచ్చితంగా తప్పే. వాళ్ళు ఏం చేస్తున్నారో ఇన్ని రోజులుగా చూడకపోవడం, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోక ఈయనేమో పూర్తిగా ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా తప్పులే. ఇక పిల్లలు కూడా ఏం చేస్తున్నారనే విషయం మనకు తెలియకపోవడం. మరి పిల్లలు కూడా పెద్దోళ్ళే కదా, 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. మరి ఇలాంటి అంటే అవగాహన ఒక టీనేజ్లో ఉన్నటువంటి అమ్మాయిలు కూడా ఆ లవ్ గేమ్కి విపరీతంగా అడిక్ట్ అయిపోవడం అన్నది ఇక కుటుంబ సభ్యులుగా మనమే చూసుకోవాలి. మనం తప్ప ఎవరు చూస్తారు? కాకపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఎక్కువైపోతున్న కొలది ఇంట్లో ఉండబుద్ది, బయట తిరగాలనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా సరే అందరము తప్పులు చేస్తున్నాం. ఆ తప్పులు సరిదిద్దుకోకపోతే జీవితాలు ఇలాగే ఉంటాయి.